శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 3 డిసెంబర్ 2024 మంగళవారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి చక్కటి కాలం, మానసిక ప్రశాంతతనిచ్చేటట్టుగా, అలాగే ఉద్యోగంలో అధికమైనటువంటి సంతృప్తి కలిగేటట్టుగా, ఊహించని విధంగా లాభాలు వనగూరేటట్టుగా, అనుకూల స్థానచలనం ఉండేటట్టుగా, మీరు ఏదైనా ఇంటర్వ్యూలకు వెళ్ళినా లేదా ఏదైనా రుణ సౌకర్యాలు కావాలన్నా మీకు చక్కటి ఫలితాలు ఉండేటట్లుగా ఈరోజు గ్రహస్థితులు ఉన్నాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే దూరభార ప్రయాణాల విషయంలో మటుకు కొంచెం జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. అలాగే పితృవర్గ రీత్యా చాలా బాగుంది. మాతృవర్గ రీత్యా చిన్నపాటి కలహాలు కానీ కలతలు కానీ ఉండేటటువంటి అవకాశం ఉంది. వీటికి దూరంగా ఉండేటటువంటి ఏర్పాటు చేయవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. అలాగే రాజకీయ నాయకుల విషయంలో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. జీవిత భాగస్వామి విషయంలో కూడా చక్కటి అన్యోన్యత కనిపిస్తోంది. అయితే ఆరోగ్య విషయంలో మటుకు చిన్నపాటి జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. అలాగే అన్నదమ్ములతో సహాయ సహకారాలు కాస్త తక్కువగా ఉన్నాయి. గృహంలో చాలా చక్కటి ఐకమత్యం ఉంది, సమిష్టి కృషి ఉంది. అలాగే మీకు చాలా ఆత్మసంతృప్తి కలిగించేటటువంటి విషయాలు ఉన్నాయి. సంతానం పట్ల ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చెప్పదగ్గ సూచన. ధన ఆదాయానికి లోటు లేదు, మానసిక ప్రశాంతత ఉన్నది. అయితే మేషరాశి వారు కుజగ్రహాన్ని స్తోత్ర పారాయణాలు చేసుకోవడం, అలాగే కుజాయ నమః అనేటటువంటి కుజుని యొక్క నామాన్ని నిరంతరము జపించుకోవడం వల్ల చాలా చాలా మానసికమైనటువంటి సంతృప్తి ఏర్పడమే కాదు, ధైర్యం కూడా వస్తుంది. మనసులో ఏమన్నా బేలతనం ఉన్నా కూడా అది తొలగిపోతుంది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. వృషభ రాశి వారికి చాలా అదృష్టమైన కాలమేనే చెప్పాలి. గత కొద్ది రోజులుగా చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలే ఉంటూ ఉన్నాయి. ఆరోగ్యం బాగుంటుంది, కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి, ధనానికి లోటు లేకుండా ఉంటుంది, భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కుదురుతుంది, ఆత్మీయతా భావాలు పెరుగుతాయి. రాజకీయాల వల్ల కూడా బాగుంటుంది, రాజకీయ నాయకులకి కూడా బాగుంటుంది. అలాగే కీర్తి ప్రతిష్టలు పెరగబోతున్నాయి. మీ యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలన్నీ కూడా సజావుగా ముందరికి వెళ్ళిపోతున్నాయి. అవి అభివృద్ధి మార్గంలో ఉండడం వల్ల కూడా మీకు చాలా చాలా మానసికమైన ప్రశాంతత ఏర్పడుతోంది. చక్కటి లాభాల బాటలో ఉన్నారు. ధన ఆదాయం వృద్ధి చెందుతూ ఉన్నది. అలాగే మాతృవర్గ రీత్యా బాగుంది, పితృవర్గ రీత్యా బాగుంది, సంతాన రీత్యా బాగుంది. ఏదైనా మీరు రుణాలు కావాలి అనుకుంటే ఆ రుణాల విషయంలో ఎక్కువ కష్టపడక్కర్లేకుండానే ధనము మీ చేతికి వస్తుంది. మీరు రుణాలు తీర్చాలి అనే సంకల్పం ఉన్నా కూడా ఈ విధమైనటువంటి సులభ మార్గాలు మీకు చక్కగా కరతలామలకాలు అవుతాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉన్నాయి. ఎన్నో విధాలుగా మానసికమైన ప్రశాంతత ఏర్పడుతోంది. చక్కటి అభివృద్ధి మార్గంలో ఉన్నారు మీరు. అయితే ఇంకా మనసు ప్రశాంతంగా ఉండాలి అన్నా, ఇంకా మనకి ఏ చిన్న ఆటంకాలు లేకుండా అభివృద్ధి మార్గంలోకి వెళ్ళాలి, ఇంకా మనకి బాగుండాలి అని అనుకున్నా మీరు కుజాయ నమః అనేటటువంటి నామాన్ని పారాయణ చెయ్యండి. వివాహం కాని వారికి వివాహం కుదరడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కొంత బాగుంటుంది. ఏదైనా మీరు కోర్టు కేసులు, సమస్యలు, ఆస్తి తగాదాలు ఉన్నట్లయితే కొంచెం వాయిదా వేసుకోవడం మంచిది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. మిథున రాశి వారికి కొంచెం అదృష్టమైన కాలం ప్రారంభమైంది అని చెప్పి సూచన చేయడం జరుగుతోంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతాయి. మీ మనస్సంకల్పం నెరవేరుతుంది. అనుకోని విధంగా ఆదాయం పెరుగుతుంది. అలాగే మీ ఇంటర్వ్యూలు ఏదైనా అటెండ్ అవ్వాలి అనుకున్నా మీరు అందులో విజయం సాధిస్తారు. అలాగే రాత పరీక్షల్లో కూడా చక్కటి విజయ అవకాశాలు ఉన్నాయి. శత్రువులు మిత్రులుగా మారేటటువంటి సందర్భాలు మీకు బాగా కలిసి వస్తాయి. అలాగే అనుకోని విధంగా రుణాలు దొరకడం కానీ లేదా పాత రుణాలు తీర్చడం కానీ చేస్తారు. అయితే మితిమీరిన రుణం మటుకు చేయకండి. ఎంతవరకు మనం తీర్చగలమో అనుకుంటున్నామో అంతవరకే మీరు రుణ తీసుకోండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఈ రుణాల విషయంలో మటుకు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ఇక మృష్టాన్న భోజనాలు ఉంటాయి, విందు వినోద కాలక్షేపాలు ఉంటాయి. ఏదైనా వివాహాది శుభకార్యాల విషయంలో చక్కగా ముందంజ పడుతుంది. మంచి సంబంధాలు వస్తాయి, వివాహం కుదురుతుంది.
అలాగే మీరు వివాహాది శుభకార్యాల నిర్వహణ చేసే క్రమంలో కూడా చాలా చక్కటి సమర్థత చూపిస్తారు, నైపుణ్యం చూపిస్తారు, చాకచక్యం చూపిస్తారు. 10 మంది మెప్పు పొందుతారు. జీవిత భాగస్వామితో చాలా చాలా అనుకూలతలు ఉన్నాయి. దైవభక్తి పెరుగుతోంది. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. అలాగే పుణ్యక్షేత్ర సందర్శనలు ఉంటాయి. దైవ కార్యాల మీద చాలా వరకు ధనాన్ని వెచ్చిస్తారు. అలాగే స్థానచలనం, అనుకూల స్థానచలనం ఉండేటటువంటి అవకాశం ఉంది. ఎన్నో విధాలుగా చాలా మంచి గ్రహస్థితులు వస్తూ ఉన్నాయి కాబట్టి మీకు అనేక విషయాలలో అభివృద్ధి కనబడుతూ ఉంది. ఇది మీ మానసిక ధైర్యాన్ని పెంపొందింపజేస్తుంది, మానసిక ప్రశాంతతని కూడా పెంపొందింపజేస్తుంది. అయితే మాతృవర్గ రీత్యా కానీ పితృవర్గ రీత్యా కానీ కొంచెం జాగ్రత్తలు పాటించండి. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి. గృహంలో కొంచెం ఏదైనా అనైక్యత కనిపిస్తే కొంచెం ఓర్పు కలిగి ఉండండి. మీకు వీలున్నట్లయితే గృహంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరినీ ఒక మాట మీదకి వచ్చేటట్టుగా కాలాన్ని వెచ్చించి వారితో గడపండి. అలా కుదరట్లేదు అనుకునే పక్షంలో మౌనం వహించండి. అన్ని విధాలా మీకు బాగుండే కాలం ఈ రోజు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కుజాయై నమః అనేటటువంటి నామాన్ని స్మరించడం వల్ల అనేక విధాలుగా మీకు మానసికమైనటువంటి దృఢత్వము ఏర్పడుతుంది. మానసికమైన సంకల్పాలు కూడా చక్కగా బలాన్నిచ్చి ఉత్తేజాన్నిచ్చి మీకు అనేక విధాల విజయాలనిస్తాయి. కర్కాటక రాశి వారికి కృషి చేయవలసినటువంటి సమయం కనిపిస్తూ ఉన్నది. అయితే ఆదాయంలో మటుకు మీకు ఎక్కడ ఆదాయం తగ్గదు, ఆదాయం బాగుంటుంది. అనుకోని విధంగా ధనం వస్తుంది. మీరు ఆ ధనానికి సంబంధించి భద్రపరుచుకుంటారు కూడా. అలాగే ఖర్చులన్నిటినీ పెట్టుకోగలుగుతారు, ఏ ఖర్చుని వాయిదా వేయకుండా. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి. మాతృవర్గ రీత్యా బాగుంది, పితృవర్గ రీత్యా బాగుంది. అంటే కొంత ప్రశాంతమైనటువంటి జీవితం ఏర్పడుతోంది. అలాగే సంతాన రీత్యా కూడా కొంచెం బాగుంది అనే చెప్పాలి. అష్టమంలో సంచారం చేస్తూ ఉన్నటువంటి శనిగారి వల్ల చిన్నపాటి ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. అయితే గురుబలం కూడా బాగున్న కారణం చేత మీకు అధికమైనటువంటి ఫలాలు అందబోతున్నాయి. ఇంకా కొంచెం కృషి చెయ్యండి. ఏ పనిని ప్రారంభించినా ఆ కృషియే మిమ్మల్ని అభివృద్ధిలోకి తీసుకొని వెళ్తుంది అని చెప్పి సూచన చేస్తున్నాను. కొత్త ఇనిషియేటివ్లు పెట్టడం కానీ లేదా వ్యాపారాలు పెట్టడం కానీ ఈ విద్యకి సంబంధించి చాలా చక్కటి అభివృద్ధి కనిపిస్తూ ఉంది. విద్యార్థులకి బాగుంది. ఉన్నత విద్య అభ్యసించే వారికి కూడా చాలా బాగుంది. ముఖ్యంగా పిహెచ్డి చేసే వారికి చాలా చాలా అనుకూలమైనటువంటి కాలం అని చెప్పచ్చు. వాళ్ళకి చక్కటి ప్రోత్సాహకాలు లభిస్తాయి అని చెప్పచ్చు. అలాగే చాలా మంది యొక్క సహాయ సహకారాలు అందుకొని మీ విద్యల్లో మీరు చాలా బాగా రాణిస్తారు అని కూడా తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే వివాహాది శుభకార్యాల విషయంలో శుభకార్యాలు కుదురుతున్నాయి. శుభకార్యాల నిర్వహణ కూడా చాలా చాలా బాగుంది. అయితే ఆరోగ్య విషయంలో మటుకు ఒక చిన్న పరిష్కారాన్ని మీరు పాటించుకుంటూ వెళ్ళండి. కుజాయై నమః అనేటటువంటి నామాన్ని చేసుకోవడం ద్వారా కుజుని యొక్క నీచలో ఉన్న లక్షణాలన్నీ కూడా తగ్గిపోయి కర్కాటక రాశికి యోగకారకుడైనటువంటి కుజుని యొక్క స్థితి ఉత్తమ ఫలితాలను ఇస్తుంది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. అలాగే వీలైతే ఒకసారి శనిగారికి తైలాభిషేకం చేసుకోండి, లేదా అంటే నవగ్రహ పారాయణ చెయ్యండి. ఏది కుదిరితే అది చెయ్యండి. ఏదైనా భగవంతుడికి చెయ్యడం అనేది మనకి చాలా చాలా మంచిది. మానసికమైనటువంటి వికాసము ఏర్పడుతుంది, ఉత్తేజము ఏర్పడుతుంది, మనోల్లాసము ఏర్పడుతుంది, మనోధైర్యం పెరుగుతుంది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. సింహరాశికి చాలా కష్టపడవలసినటువంటి కాలంగా ఈ రోజు సూచితమవుతూ ఉన్నది. వివాహాది శుభకార్యాలు కుదరడంలో ఇంకా మీ కృషి పెరగాలి. గృహంలో ఐకమత్యం పెరగడంలో మీ కృషి పెరగాలి. అలాగే ధన ఆదాయం రావడంలో కూడా మీరు ఇంకా మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కృషి చేయాలి. రాజకీయ నాయకులకి బాగుంది. స్థిరచరాస్తుల వృద్ధి కోసం మీరు చేసేటటువంటి ప్రయత్నాలు కొంచెం ఫలితం అనుకూలమయ్యే దిశగా పయనిస్తున్నాయి. కాబట్టి ఫలితాన్ని ఇంకా మంచిగా పొందాలి కాబట్టి మీ కృషిని పెంచవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. సంతానం పట్ల ఓర్పు కలిగి ఉండండి. అన్నదమ్ముల సహాయ సహకారాల విషయంలో ఓర్పు కలిగి ఉండండి. అలాగే మీ మాటని చాలా జాగ్రత్తగా ఉపయోగించండి. అయితే మీకు సన్మాన సత్కారాలు ఉంటాయి. కృషివలుడు అనేటటువంటి పేరు కూడా వస్తుంది మీకు. ఎందుకంటే మీరు నిరంతరం విద్యార్థిలాగా ఎప్పుడు ఏదో ఒక కృషి చేస్తూనే ఉంటారు. అడ్మినిస్ట్రేషన్ బాగా చేస్తారు, నీతి నిజాయితీగా ఉంటారు. ఇవన్నీ మనకి మంచి ఫలితాలు ఎప్పుడు వస్తాయా అని మీరు ఎదురు చూస్తూ ఉంటారు. చేపట్టిన కార్యక్రమాలు ఎప్పుడెప్పుడు మనకి మంచి జరుగుతుందా అని. కానీ మంచి పేరైతే వస్తుంది. మంచి ఫలితాలు రావడానికి, చేస్తున్న పనులలో ఫలితాలు రావడానికి
ఇంకా మీ కృషి పెరగాలి అని చెప్పి సూచన చేస్తున్నాను. పై అధికారుల యొక్క మందలింపులు ఉంటాయి, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన చేస్తున్నాను. అలాగే ఏదైనా కొత్త పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే ఇప్పుడు సరైన సమయం కాదు. విద్యార్థుల విషయంలో అయితే ఇంకా కొంచెం కష్టపడండి. మీరు ఎంత కష్టపడితే అంత ఫలితం భవిష్యత్తులో వచ్చేటట్టుగా కనిపిస్తూ ఉన్నది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా కాస్త తక్కువగానే కనిపిస్తూ ఉన్నది. ఓర్పు కలిగి ఉండండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. వాహనాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇలా ఎక్కువగా జాగ్రత్తలు తీసుకునేటటువంటి అంశాలే ఈ రోజు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి నవగ్రహ స్తోత్ర పారాయణలు మరింత భక్తి ప్రపత్తులతో చేయడం ద్వారా మానసిక ఉల్లాసం పెరుగుతుంది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. కన్యారాశి వారికి చాలా అద్భుతమైన కాలం నడుస్తూ ఉంది. ఇంకా వీళ్ళు పెట్టి పుట్టారు అని చెప్పచ్చు. గురుబలము గాని, శనిగారి బలము గాని, శుక్ర బలము గాని, అలాగే రవి బుధుల బలము గాని ఇంత అద్భుతంగా ఉంటూ ఉన్నప్పుడు మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి. మీ మనస్సంకల్పం ఏముందో అది నెరవేరుతుంది. స్థిరచర ఆస్తుల వృద్ధి కలుగుతుంది. సంతాన రీత్యా చాలా సంతృప్తి కలుగుతుంది. మీ పిల్లలు మీ మాట వినడం కానీ, వాళ్ళు చక్కగా అభివృద్ధిలోకి రావడం కానీ ఇవన్నీ కూడా చాలా చాలా ఆనందాన్ని ఇస్తూ ఉంటాయి. మాతృవర్గ రీత్యా బాగుంటుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు మీరు ఊహించని విధంగా ఉంటాయి. అసలు నేను అనుకోలేదండి మా అన్న కానీ మా తమ్ముడు కానీ ఇంత చక్కటి సహకారం ఇస్తారు అని నేను ఊహించలేదండి. చాలా ఉబ్బితబ్బిబ్బవుతారు. అలాగే వాహనాల వల్ల లాభాలు ఉంటాయి. వాహనాల కొనుగోలు అమ్మకము కూడా మీకు అనేక విధాలుగా లాభాలని తెచ్చిపెడుతోంది. రుణాలు తీరాలి అనుకుంటే తీరుతాయి, రుణాలు కావాలి అనుకుంటే రుణాలు వస్తాయి. మీ సంకల్ప బలం ఏదైతే ఉందో అది బ్రహ్మాండంగా ఇనుమడిస్తోంది, ఫలితాలు ఇస్తోంది. అయితే ఇన్ని విషయాలు బాగున్నాయి. ధన ఆదాయం ఇంకా ఇంకా బాగుంది. మీరు కష్టపడి పైకి వస్తున్నారు మీ జీవితంలో, దీన్ని గుర్తెరగాలి. చాలా జాగ్రత్తగా ఉండవలసిన అంశాలు ఏమిటి అంటే, మీరు ఈసరికే వివాహ జీవితాన్ని రద్దు చేసుకోవాలి, మాకు ఈ వ్యక్తితో విడాకులు కావాలి అని మీ జీవిత భాగస్వామి పట్ల మీరు ఎప్పుడైతే కేసులు వేశారో అవి ఇప్పుడు ఆ కేసులు పరిష్కార దిశగా ఉంటున్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత కూడా ఉండడం లేదు. అంటే బాగున్న వాళ్ళకి కూడా ఏదో ఒక విభేదాలు వచ్చేటట్టుగా ఉన్నాయి. ఈ విభేదాలని మీరు అధిగమించాలి అనుకుంటే తప్పనిసరిగా ఓర్పు కలిగి ఉండండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. రాహుకేతువుల యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా, దుర్గాదేవి పూజ చేయడం ద్వారా, అలాగే గణపతి పూజ చేయడం ద్వారా అనేక రకాలుగా మీకు మనశ్శాంతి పెరుగుతుంది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. తులారాశి వారికి చాలా అద్భుతమైన కాలము ప్రారంభమైంది అని చెప్పచ్చు. ఇప్పటి వరకు అంతంత మాత్రంగా ఉన్నటువంటి ఫలితాలన్నీ కూడా ఇప్పుడు చక్కగా రాచబాటలోకి వచ్చేస్తాయి. మీకు కర్తలామలకాలు అవుతాయి. అవన్నీను అనుభవ యోగ్యంగా ఉంటాయి. అనుభవాలన్నీ అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. గృహంలో ఐకమత్యం ఉంటుంది. మీ మాటకి తిరుగులేని విధంగా ఉంటుంది. సన్మాన సత్కారాలు పొందుతారు. చాలా అద్భుతమైన కాలం అని చెప్పచ్చు. ధనము రీత్యా బాగుంది, ఆరోగ్య రీత్యా బాగుంది, ఆనంద రీత్యా కూడా చాలా బాగుంది. చాలా మానసిక ఆనందం పొందుతారు. అలాంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రుణభారాలు తగ్గిపోతాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. వైద్య సేవలు అయితే అవసరం పడతాయి. ఆరోగ్యం బాగుంది అని చెప్పానని అనారోగ్యం ఎందుకు చేసిందండి మాకు అనేటటువంటి సందేహం మీకు అక్కర్లేదు. అనారోగ్యం ఉన్నా ఆరోగ్యవంతులు అవుతారు. చాలా ఆరోగ్యంగా ఉన్నవారు కూడా ఏదైనా ఒక చిన్న తలనొప్పితో ఇవాళ ఏంటి ఇలాగా చిన్న తలనొప్పి ఉందే అనుకుంటారు. అంటే ఒక చిన్న అనారోగ్యమైన మీకు కనిపిస్తుందన్నమాట. అయితే మీకు అనేక రకాలుగా మాట చలామణి అవడం కానీ, ఊహించని విధంగా ధనము రావడం కానీ, రాజకీయ నాయకుల పట్ల ఒకంత జాగ్రత్తగా ఉండడం కానీ ఇవన్నీ కూడా మీకు ఆశ్చర్యం కలిగిస్తాయి. అంటే మనం ఏది చేశామో, ఇప్పుడు మనం ఎన్ని సూచనలు చెప్పుకున్నామో అవి పాటించడం వల్ల నిజంగానే మనకి ఇవాళ చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి అని చెప్పి మీరు గుర్తిస్తారు. ఇలాంటి పరిస్థితి కనబడుతోంది. దాన ధర్మాల విషయంలో మటుకు జాగ్రత్తగా ఉండండి. విచ్చలవిడి దాన ధర్మాలు ఎట్టి పరిస్థితుల్లో పనికిరావు అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. అలాగే ఈ వాహనాల విషయంలో కొనుగోలు అమ్మకాలు ఇట్లాంటి వాటి విషయాల్లో గాని, రియల్ ఎస్టేట్ కి సంబంధించిన విషయాలలో గాని, లేదా కోర్టు కేసులు అలాంటి విషయాలలో గాని, భూ సంబంధమైన తగాదాలు ఇలాంటి విషయాల్లో కానీ ఓర్పు కలిగి ఉండండి. ఇది మటుకు చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే అమ్మవారి యొక్క పూజని చేసుకోవడం ద్వారా
దుర్గాయై నమః అనేటటువంటి నామాన్ని జపించడం ద్వారా మీకు చాలా చాలా అభివృద్ధి ఉంటుంది ఈ రోజున అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. వృశ్చిక రాశి వారికి అనేక విధాలుగా చాలా బాగుంది ఇన్నాళ్ళు. ఇప్పుడు మీరు కృషి చేస్తే చాలా బాగుంటుంది. అలాగే ప్రతి దానికి మీరు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. అమలు చేయడంలో ఎక్కువ తాత్సారం చేయకుండా అమలు చేయాలి. అలాంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. దైవభక్తి బాగా పెరుగుతోంది. భార్యాభర్తల మధ్య అనుకూలత బాగుంది. విందు వినోద కాలక్షేపాలు ఉన్నాయి. చక్కగా సన్మాన సత్కారాలు అందుకునే విధంగా ఉంది. పబ్లిక్ రిలేషన్స్ పెరుగుతున్నాయి. పబ్లిక్లో మీ ఇమేజ్ పెరుగుతోంది. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. అలాగే దాన ధర్మాలు చేస్తారు. చక్కటి పుణ్యాన్ని సంపాదించుకుంటారు. అలాగే అనుకోకుండా ధనము వస్తుంది. మీకు ధనయోగాలు చాలా చాలా బాగున్నాయి. గృహంలో చిన్నపాటి ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి. మరి దీనివల్ల మానసికమైన ప్రశాంతత తగ్గుతుందా అని ఆలోచిస్తారు. కొంచెం కృషి చేయండి, అందరినీ ఒక్క మాట మీదకి వచ్చేటట్టుగా ప్రయత్నం చేయండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. అలాగే ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు ఏదైనా ఒక ముఖ్యమైన విషయం ప్రారంభించి అతి త్వరలోనే శుభవార్తలు వింటారు. ఈ రోజున మీకు అనేక విధాల అనుకూలమైన కాలమే నడుస్తూ ఉన్నది. కానీ మీ కృషిని మీ పట్టుదలని విడవకుండా చేస్తూ ఉండాలి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. అలాగే కుజాయై నమః అనేటటువంటి నామాన్ని జపించడం ద్వారా రాస్యాధిపతి అయినటువంటి కుజుని యొక్క అనుగ్రహము కూడా మీకు ఉండి చక్కటి ఉత్సాహము, ధైర్య సాహసాలు ఇవన్నీ కూడా మెరుగవుతాయి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. వృశ్చిక రాశి వారికి కొంచెం గ్రహ బలాలు పెరగాలి అని చెప్పి తెలుస్తూ ఉన్నాయి గ్రహాల సంచారం ద్వారా. అయితే గురువుగారి యొక్క సంచారం ఎప్పుడైతే సప్తమంలో జరుగుతూ వృశ్చిక రాశి మీద దృష్టి పడుతూ ఉన్నదో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అంటే మీరు ఏ ప్రయత్నం ప్రారంభించినా దానికి భగవంతుని యొక్క ఆశీస్సులు ఉంటాయి. ఇది చాలా చెప్పదగ్గ సూచన. మనం ఎంత కృషి చేస్తూ వెళ్తున్నా కూడా ఆ కృషి ఫలితాన్ని ఇవ్వకపోతే ఏమి ప్రయోజనం ఉండదు కదా. కానీ మీరు ఏది మొదలుపెట్టినా ఫలితం ఉండేటట్టుగా ఉంది. కాబట్టి ప్రయత్నం విషయంలో లోపం చేయకండి, ప్రణాళికల విషయంలో లోపం చేయకండి అని చెప్పి మరొకసారి సూచన చేస్తూ ఉన్నాను. కుజాయై నమః అనేటటువంటి నామము మీకు అత్యధిక బలాన్ని ఇస్తుంది అని కూడా సూచన చేస్తూ ఉన్నాను. ధనస్సు రాశి వారికి అనేక విధాల ఆత్మ సంతృప్తి కలిగించేటటువంటి రోజుగా ఈ రోజుని తెలియజెప్పచ్చు. విందు వినోద కాలక్షేపాలు చేస్తారు, శుభవార్తలు వింటారు. అలాగే మృష్టాన్న భోజనాలు ఉంటాయి. కళలలో చక్కటి రాణింపు ఉంటుంది. గృహంలో శాంతి ఉంటుంది. ఆదాయం పెరుగుతోంది. అలాగే సమిష్టి కృషి చేత మన కుటుంబం అంతా చక్కగా వృద్ధిలోకి వచ్చింది అనేటటువంటి సంతృప్తి కలుగుతుంది. సంతానం పట్ల చక్కటి ఓర్పు కలిగి ఉండండి. సంతానం కూడా అభివృద్ధి పదంలోనే ఉన్నారు. వారిని గుర్తించడానికే మీకు కొంచెం ఓర్పు కావాలి అనిపిస్తోంది. అలాగే ఉద్యోగ జీవితంలో కూడా కొంత మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. అలాగే స్థాన చలనానికి అవకాశం ఉంది. ప్రయాణాల విషయంలో మటుకు అత్యధిక జాగ్రత్తలు పాటించవలసిందిగా సూచన. జీవిత భాగస్వామి విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలి, ప్రశాంతంగా జీవితం గడిచిపోవాలి అంటే మీరు ఓర్పుగా ఉండాలి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. అలాగే తల్లిదండ్రుల విషయంలో అయితే పూర్తి మౌనాన్ని వహించండి. ఇంకా పూర్తిగా అనుకూలమైన ఫలితాలు రావడం లేదు. మాతృవర్గ రీత్యా కొంచెం పర్వాలేదా అనుకున్నా కూడా పితృవర్గ రీత్యా శారీరక కష్టం ఎక్కువగా ఉండబోతోంది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. వివాహాది శుభకార్యాలు కూడా కుదరడం ఆలస్యం అవుతాయి. అయితే ధనాదాయం బాగుంటుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగుంటాయి. మీకు అనేక విధాల మానసికమైన శాంతి పెంపొందేటటువంటి కాలంగా తెలియచెప్తూ ఉన్నాను. ఈ రోజున పంచమాధిపతి అయినటువంటి కుజుడు నీచలో ఉన్న కారణం చేత కుజాయై నమః అనేటటువంటి నామాన్ని పఠించండి. అనేక విధాల మీకు శుభం కలుగుతుంది. మకర రాశి వారికి అదృష్టవంతమైన కాలం నడుస్తుంది. మీరు చేపట్టిన పనులన్నీ విజయాల బాటలో ఉన్నాయి. అధిక ఆదాయం ఉంది. గృహంలో ఐకమత్యం కనిపిస్తోంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు కనిపిస్తూ ఉన్నాయి. బంధుమిత్రుల ఆదరణ కనిపిస్తూ ఉంది. అలాగే మీరు స్వయంగా చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి చాలా చాలా పెద్ద పేరుని తీసుకుని వస్తున్నాయి. ఉద్యోగ జీవితం బాగుంది. వ్యాపార జీవితం బాగుంది. అయితే ప్రేమ వివాహాలకి కొంచెం అనుకూలత తక్కువగా ఉంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన. కొద్ది రోజులు వాయిదా వేయండి. అలాగే
కోర్టు కేసుల విషయంలో కానీ పెద్ద మనుషుల పంచాయతీల విషయంలో కానీ అంత అనుకూలమైన తీర్పు వస్తుంది అని చెప్పడానికి రావడం లేదు. అయితే మీరు ముందుగానే మీ లాయర్ని కనుక్కోండి, వీలైనంత వరకు వాయిదా వేసుకోండి. తప్పనిసరి పరిస్థితులలో మీరు కోర్టుకి అటెండ్ అవ్వాలన్నా లేకపోతే పెద్ద మనుషుల పంచాయతీకి అటెండ్ అవ్వాలనుకున్నా గణపతి ఆరాధన చేసుకుని అటెండ్ అవ్వండి. మీకు చాలా వరకు మంచి ఫలితాలు ఉండబోతున్నాయి అని చెప్పచ్చు. అలాగే గురువు గారి యొక్క పంచమ స్థాన సంచారము చేత విశేషమైనటువంటి నవమ దృష్టి చేత మీ యొక్క రాశి పునీతమవుతూ చాలా విషయాలలో మీకు అభివృద్ధిని ఇస్తుంది, సన్మాన సత్కారాలను ఇస్తుంది, మానసిక ఆనందాన్ని చక్కగా అది పెంపొందింపజేస్తుంది. ఇలా అనేక విషయాలు చాలా చాలా బాగున్న రీత్యా మీకు అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది. వివాహాది శుభకార్యాల విషయంలో కూడా అనుకూలతలు ఉన్నాయి. అయితే భార్యాభర్తల మధ్య చిన్నపాటి విభేదాలు ఉండేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఈ విషయంలో మటుకు చాలా ఓర్పు కలిగి ఉండండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ఏలినాటి శని జరుగుతూ ఉన్నది కాబట్టి శనిగారికి నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడము, శనిగారికి తైలాభిషేకం చేయడము చాలా చాలా చెప్పదగ్గ సూచన. కుంభరాశి వారికి కొంచెం గ్రహస్థితులు మెరుగవుతూ ఉన్నాయి, అంటే మంచి ఫలితాలను ఇచ్చే విధంగా ఉన్నాయి. వీరికి ఏలినాటి శని జరుగుతూ ఉన్నది. అయితే కొంచెం గ్రహగతులు బాగుండడం వల్ల కొంచెం మానసికోల్లాసం పెరుగుతుంది. చేపట్టిన పనిలో విజయాలు ఉంటాయి. అనుకూలమైనటువంటి దిశగా ఫలితాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కాస్త మానసిక ఉల్లాసాన్ని పెంపొందింపజేస్తూ ఉంటాయి. ఊహించని విధంగా లాభాలు రావడము, ఉద్యోగంలో ఉన్నతి కనిపించడము, ఉద్యోగ జీవితంలో కూడా చక్కటి పేరు ప్రఖ్యాతులు రావడము, ఈ పేరు ప్రఖ్యాతులు చూసి మీ తోటి ఉద్యోగస్తులందరూ కూడా మిమ్మల్ని అభినందించడము, వారి యొక్క సహకారం కూడా ఉండబట్టే నాకు ఈ పేరు ప్రఖ్యాతులు వచ్చాయి అని చెప్పి మీరు వారికి కృతజ్ఞతలు తెలియచెప్పడము, ఇవన్నీ కూడా కొంచెం వాతావరణాన్ని తేలిక చేస్తున్నాయి. ఇప్పటి వరకు మీరు చాలా బరువుగా ఆలోచనలతో ఉన్నారు. ఏలినాటి శని జరుగుతోంది, గురుబలం లేదు, ఏ విధంగా మనం ముందరికి వెళ్తాము, ఏ పని పట్టుకున్నా మనకి నిరాశ నిస్పృహలే కనిపిస్తూ ఉన్నాయి కదా. ఇలాంటి ఆలోచనలతో ఉన్నటువంటి మీకు ఇప్పుడు కాస్త పన్నీటి జల్లులాగా అనిపిస్తుంది. ఎడారిలో పన్నీటి జల్లు అంటే ఎండకి వేగి ఉన్నవాళ్ళు కొంచెం అలా పన్నీటి జల్లు పడంగానే అబ్బా ఒక్క నిమిషం అయినా మనం ఊపిరి పీల్చుకున్నాం కదా అని అనుకుంటారు. మామూలు వర్షము జల్లు వేరు, పన్నీటి జల్లు వేరు. పన్నీటి జల్లు చల్లదనాన్ని ఇస్తూ సుగంధ పరిమళాన్ని కూడా ఇస్తుంది. ఇక్కడ మీ పరిస్థితి కూడా అలాగే ఉంది. చల్లదనాన్ని ఇస్తూ కీర్తి ప్రతిష్టల్ని ఇస్తుంది, మానసిక ప్రశాంతతని ఇస్తూ మంచి పేరు తెచ్చిస్తోంది. ఇది మీకు చాలా చాలా ఆనందంగా ఉంటుంది. కొద్దిగా మార్పు వస్తోంది అని చెప్పి మీరు చాలా సంతోషిస్తారు అని చెప్పి సూచన చేస్తున్నాను. శత్రువులు కూడా మిత్రులుగా మారి మీ వద్దకు చేరతారు. ఇది కూడా మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. అలాగే దూర ప్రాంత ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. కుటుంబంలో ఐకమత్యం విషయంలో కూడా కొంచెం ఓర్పు కలిగి ఉండండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ఇక ఎన్ని రకాలుగా మీరు మీ కృషిని చేస్తూ వెళ్తారో, సాగించుకుంటూ వెళ్తారో అన్ని రకాలుగానూ మీకు విజయావకాశాలు వస్తాయి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. శివుని యొక్క కుటుంబ చిత్రపటాన్ని పూజా మందిరంలో పెట్టుకొని పూజించడం ద్వారా అనేక విధాలుగా మీ మానసికమైన ఉల్లాసం పెరుగుతుంది అని చెప్పి తెలియచేస్తూ, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాల కోసం ఎదురు చూడకండి. వివాహాది శుభకార్యాలు ఇప్పుడే కుదురుతాయి అని ఆశించకండి. ఏది ఎలా జరిగితే అలా జరగని, మన పని మనం చేసుకుంటూ వెళ్దాము అని ఈ మాత్రం మానసిక సంకల్పం చేసుకొని ముందరికి వెళ్ళవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. మీనరాశి వారికి పూర్వం కన్నా, అంటే నిన్నటి వరకు కన్నా ఇవాళ కొంచెం బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఏలినాటి శని జరుగుతూ ఉన్నప్పుడు, గురుబలం లేనప్పుడు, రాహుకేతు బలాలు లేనప్పుడు ఎవరికైనా గాని, ఏ రాశి వారికైనా గాని, ఒక్క మీనరాశి అనే కాదు, ఇప్పుడు మీనరాశి వారికి జరుగుతూ ఉన్న పరిస్థితి కాబట్టి వాళ్ళనే ఉదాహరణగా చెప్పుకోవాలి. అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోవు. మన కృషి, మన పట్టుదల, మన క్రమశిక్షణ, మన దైవభక్తి, వీటి వల్ల మాత్రమే అనుకూలమైన ఫలితాలు వస్తాయి. ఈ రోజున మీనరాశి వారికి అనుకూలమైన గ్రహాల గతుల సంచార విశేషాలు ఎక్కువగా ఉండబోవడం లేదు. కేవలం 2 మాత్రమే అనుకూలమైన సంచారాన్ని ఇస్తున్నాయి. ఈ 2 గ్రహాల అనుకూలత ఎంతవరకు చాలా మంచి ఫలితాలను ఇస్తుంది అంటే ఉత్తమమైన ఫలితాల కన్నా కొంచెం తక్కువే అని చెప్పాలి. అలాంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నప్పుడు మీరు కృషి చేయాల్సిందే, దైవాన్ని నమ్మాల్సిందే,
పట్టుదలగా కృషి చేయాల్సిందే. అలాగే సమయానుకూలంగా ప్రవర్తించుకుంటూ వెళ్ళిపోవాలి. ఓర్పు కలిగి ఉండాలి. దాన ధర్మాలు తక్కువగా చేయాలి. సంతానం పట్ల ఓర్పు కలిగి ఉండాలి. కుటుంబంలో అనేక రకాలుగా ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. ఓర్పు 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 మాత్రము జపించి చేసుకోవడం ద్వారా మీకు మానసికమైన శాంతి ఉంటుంది. లేదు మేము ఎప్పుడు నడిచినట్టే, మేము ఎప్పుడు ఎలా ఎవరితో మాట్లాడుతూ ఉంటామో ఇప్పుడు కూడా అలాగే మాట్లాడుతూ ఉంటాము అంటే కొంచెం సంబంధ బాంధవ్యాలు అనేవి దూరం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అన్నిటికన్నా ముఖ్యంగా రాశిలో రాహువు, సప్తమంలో కేతువు, ఈ 2 గ్రహాల యొక్క స్థితి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సత్సంబంధాలని కూడా అది నిర్వీర్యం చేసేస్తుంది. అటువంటి భయంకరమైన ఫలితాలు కూడా రాహుకేతువుల వల్ల ఉంటాయి. అయితే వాటికన్నా మించి మనం సంకల్పాన్ని పెట్టుకోవాలి. మీరు ఎంత గట్టిగా ఉంటే మేము అంతకన్నా గట్టిగా ఉంటాము అని పూర్తి మౌనంలోకి వెళ్ళినట్లయితేనే వీరికి ఈ రోజు కూడా చాలా బాగా నడుస్తుంది అని చెప్పి తెలియజేస్తూ, ఏదైనా నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు మనిషికి మనశ్శాంతినిస్తాయి. ఇంటి ఇలవేల్పు యొక్క ఆరాధన మనిషికి అభ్యున్నతిని ఇస్తుంది అని చెప్పి తెలియజేస్తూ, సర్వే జనా సుఖినో భవంతు.